లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిని తట్టుకోలేని కొందరు నేతలు ఒక పార్టీ నుండి ఓడితే మరో పార్టీ నుండి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదృష్టం కలిసి వస్తే ఓకే, లేదంటే రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఓరుగల్లు నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. తన పరిస్థితికి వాస్తు దోషమా లేక పార్టీ దోషమా తేల్చుకోలేక తర్చన భర్చన పడుతున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఈసారి ఆయన ఎటువైపు చూస్తున్నారు? ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే సామెత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు సరిగ్గా సూటవుతుంది. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే 2వ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేత ఆయన. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొడతారని అందరూ భావించినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో దారుణంగా ఓడిపోయారు. అయితే ఆ ఓటమిని భరించలేక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తీరాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆరూరి రమేష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో 2 వారాల పాటు హైడ్రామా నడిచింది. పార్టీ మారొద్దంటూ బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ను బలవంతంగా లాక్కెళ్లటం, కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి బుజ్జగించటం అన్ని ఓ సినిమా ఎపిసోడ్ ను తలపించాయి. ఆ తరువాత పార్టీ మారేది లేదంటూ ఆయన ప్రకటించిన వెంటనే బీజేపీ నేతలు ఆరూరితో భేటీ అయి ఇంకో ఎపిసోడ్ నడిపించారు. ఆ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఎట్టకేలకు పార్టీ మారటానికి సిద్ధమయ్యారు ఆరూరి. పార్లమెంట్ ఎన్నికల ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చేతిలో మరోసారి చిత్తుగా ఓడిపోయారు. ఊహించని ఆ పరిణామానికి భారీ షాక్ కి గురయ్యారట. గులాబీ పార్టీలో ఉంటే పార్టీ పదవైనా మిగిలేదని, బీజేపీ నుండి ఓడిపోయి ఎటూ కాకుండా పోయానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే కొద్ది నెలలుగా పొలిటికల్ గా సైలెంట్ అయిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగింపులను సైతం కాదని పార్టీ మారటంతో తిరిగి సొంత గూటికి చేరే పరిస్థితి లేదని ఆయన సన్నిహితులతో చెప్తున్నారట. బీజేపీలోనే ఉండి పొలిటికల్ గా యాక్టివ్ అవుదామని చూస్తే ఆ పార్టీ నిబంధనలు, కట్టుబాట్ల కారణంగా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఏదైనా కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలను కలిస్తే కోర్టు హాల్లో జడ్జిలాగా సైలెన్స్ అంటూ చేతులు కట్టిపడేస్తున్నారట పార్టీ పెద్దలు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజల్లో తిరిగిన ఆరూరి రమేష్ ఇప్పుడు ఇంటికే పరిమితమవుతుండటంతో ఆయన సన్నిహితులంతా అసంతృప్తిలో ఉన్నారట. మరో 4 ఏళ్లు ఇలా ఉండటం సాధ్యం కాదని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. రాబోయే 10 ఏళ్లు హస్తం పార్టీ అధికారంలో ఉంటుందని, మరోసారి పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లాలని మరికొంతమంది సన్నిహితులు సూచిస్తున్నారట. ఓకే అంటే కాంగ్రెస్ అధిష్టానంతో లైన్ క్లియర్ చేస్తామని మరికొంతమంది పెద్దలు సలహా ఇస్తున్నారట. అయితే కాంట్రాక్టర్ గా ఉన్న ఆరూరి రమేష్ బీజేపీలోనే ఉండి కేంద్రం నుండి 4 కాంట్రాక్టులు సంపాదించుకుంటే చాలని భావిస్తున్నారని ఆయన వర్గం గుసగుసలాడుకుంటోంది. అయితే ప్రజాక్షేత్రం వదిలి సంపాదన చూసుకుంటే రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రాజకీయం పులి మీద సవారీ లాంటిదని, ప్రయాణం ఆపితే పొలిటికల్ లైఫ్ క్లోజ్ అవుతుందని, అందుకే హస్తం పార్టీలోకి వెళ్లాలని ఆయన సన్నిహితులు కొద్ది కాలంగా ఒత్తిడి తెస్తున్నారట. దాంతో ఆయన ఏదో ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటారని క్యాడర్ కు సంకేతాలిస్తున్నారట. మరి ఆయన డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.